వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార వీధిలో చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవాలనుకున్నట్లున్నారు. వీళ్ళకి మంచి సందేహాన్ని ఇవ్వటం జరిగింది. ఆ సందేహానుసారంగానే శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాము. మా ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ దియర స్వామి వారి అనుగ్రహ భూషణంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు సేవించుకోబోతున్నాము. ముందుగా విశ్వసేన ఆరాధనతోటి మొదలు పెట్టుకొని చక్కగా సేవించుకుందాం. జై శ్రీమన్నారాయణ. చూచిన తరుణములో నామది ప్రేమతో నిండెనుగా పద్మావతి శ్రీనివాసునితో ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందరూ నన్ను చూడగని ఇటుల పలుకుట భావ్యము కాదు. శ్రీనివాసుడు పద్మావతితో కులమన్నది నాకు లేనే లేదు, అన్ని మతములు నావేగా నాట్యము తెలిపే చంద్రుని మించిన మోమును చూసా, విశాలమైన నుదురును చూసా, శ్రీకారం వంటి చెవులను చూచా, నీలి మబ్బుల కురులను చూచా, మీనాల వంటి కనులను చూచా, సంపంగి వంటి ముక్కును చూచా, విశ్వసేన ఆరాధన చేసుకున్నాము. ముందుగా పెద్ద ఆయనకు పూజ చెయ్యాలి అంటే వాళ్ళ కింద పియ్యను పర్మిషన్ అడిగినట్టుగా మనం చేసేటటువంటి కైంకర్యాన్ని స్వామివారు స్వీకరించాలి అంటూ ఈ విశ్వసేనుడి దగ్గర అనుమతి తీసుకోవటం జరిగింది. సేవించండి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఎన్నో సన్నివేశాన్ని నిర్మించారు. మరి ఇక్కడ
ఉన్నారు. మరి ఎందుకు ఎరుకల సన్నివేశాన్ని ధరించారండి అంటే పద్మావతి అమ్మవారిని పొందడం కోసం. ఊరికే మా అమ్మాయిని ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? వాళ్ళ పూర్వత్రాలు, ఆస్తులు పాస్తులు మంచి చెడ్డ అన్ని కనుక్కొని కదా చేస్తారు. మరి స్వామివారే వచ్చి అక్కడ పలానా చోట పలానా 6 అడుగులు అందగాడు ఉన్నాడు, చక్కగా మీ అమ్మాయినిచ్చి కళ్యాణం జరిపించండి, లోక సంరక్షణార్థంగా ఆది దంపతుల్లాగా వేంచేసి ఉంటారు అంటూ ఆయనే చెప్పుకొని కళ్యాణాన్ని జరిపించుకున్నారు. ఎందుకంటే త్రేతాయుగంలో వేదవతిని వివాహం చేసుకుంటాను అని చెప్పారు పెరుమాళ్. కానీ అప్పుడు రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, మళ్ళీ వివాహం అంటూ లేదు. మరి ఆ మాటకే కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి ఆ వేదవతియే పద్మావతియే చక్కగా కళ్యాణ కైంకర్యాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎరుకల సన్నివేశంలో ఉన్నటువంటి ఈ పెరుమాళ్ళ ద్వారా మనము చక్కగా కైంకర్యం సేవించుకుందాం. జరిగేది చెప్తా జరగబోయేది తెలియజెప్తానే చెప్పు. వివాహం చేసుకోవడానికి సరే ఒప్పించుకుంటే సరిపోతుందా? ఏం కావాలి? వివాహం జరగాలంటే ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి? ధనం కావాలి. మరి ధనం ఉందా స్వామి దగ్గర? లేదు. శివుల తల్లి వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చేసింది. మరి ఆయన దగ్గర ధనం లేదు. మరి వివాహం చేసుకోవాలంటే బోల్డంత ఖర్చు. మనం ఒక్క నైట్ రిసెప్షన్ పెడితేనే బాబాయ్ 10 లక్షలు అయిందండి, 20 లక్షలు అయిందండి ఖర్చు అంటాం. మరి స్వామి ఎంత మంది పిలుపు? 14 లోకాలలో వేంచేసి ఉన్న బిడ్డలందరినీ పిలువాలి ఆయన కళ్యాణానికి. మరి ఒక 14 లోకాలేనా అంటే 14 లోకాలను కలిపి ఒక బ్రహ్మాండము అంటాము. కోటాను కోట బ్రహ్మాండాలు ఉన్నాయి ఆయన యొక్క క్రీడంటి చూపు రక్షణలో కదా. మరి అటువంటి పెరుమాళ కళ్యాణానికి అందరినీ ఆహ్వానం పలుకుదాం అనుకున్నారు. మరి పిలవాలి బిడ్డలు, తల్లి ఒకలా మాట ఆర్డర్ వేసింది, అందరినీ పిలుదా, అందరు నీ బిడ్డలే కదా అని శ్రీనివాసుడికి చెప్పింది. మరి అందరూ వస్తే కావాలి కదండి. ఏం కావాలి? ధనం కావాలి. మరి ఆయన దగ్గర ధనం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? ముడుపు కడతాము చక్కగా కళ్యాణ కైంకర్యాన్ని జరిపించడానికి. మరి ముడుపు ఎందుకు కట్టించుకుంటున్నాడు పెరుమాళ్ అంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సంపన్నుడు, సర్వ జ్ఞాన సంపన్నుడు, జగత్ రక్షకుడు, జగన్నాథుడు కదా. ఆయన దగ్గర ధనం లేకపోవటం ఏమిటి అంటే ధనం లేక కాదు, ఈ బిడ్డల యొక్క పాపాలను దోషాలను తొలగించాలని ఈ దక్షిణ రూపంగా స్వీకరిస్తాడు పరమాత్మ ఈ ముడుపు రూపంగా. అదే కైంకర్యాన్ని ఇప్పుడు మనము చక్కగా సేవించుకుందాం. అందులో సమర్పించండి. మరి ఇక్కడ బొగ్గరపు వారి వీధిలో వేంచేసి ఉన్నటువంటి భక్త బృందం జరిపిస్తున్నారు కదా, ఈ ముడుపు ఎందుకండి మీకు అని ప్రశ్న రావచ్చు. మంచి సందేహం. ఏదైనా కళ్యాణం జరిపించాలంటే ముందుగా పసుపు కుంది పెట్టుకుంటాము శుభ సూచికంగా. అందరూ కూడా వచ్చి పసుపు దంచవచ్చమ్మా. 5-5గురుగా లేచి వచ్చి దంచి మళ్ళీ మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. అంటే నోటితోటి పని లేదు పసుపు దంచడానికి, బియ్యం జరగడానికి. అవును కదా. అంటే సైలెంట్ అన్నమాట. జై శ్రీమన్నారాయణ. This will be
చిడరులలా సుబి 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 దేవి పిలువ నంపే చెయ్యలు వెళ్ళి చోటుని వచ్చి సోది చెప్పమని అడగా సాగే చక్కని చాపను నేలను పరిచి దాని పైన పీటను వేసి ఎరుగల సానిని కూర్చోబెట్టి పద్మావతినే తీసుకువచ్చి పుట్టను తీసి పక్కన పెట్టి చాటలో ముత్యాలు పోయించి రత్తి పలుకును ఎదుటను పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లి పద్మావతిని కూర్చోబెట్టి చిన్న రాణి చేతిని పట్టి లయబద్ధము కాతీకను మీటుతూ ఎరుగా చెప్పుట మొదలు పెట్టే మూల దేవతలకు ముందుగా మొక్కి మంచి వాకులు ఇమ్మని అడిగి కోవే గుణ వివరము చెబుతా జరిగేదంతా ముందుగా చెప్పేదా మూలన్నది నీవోలే లేదు మనసుకు పట్టిన ప్రేమ వెంకటేశాయ నమః శేషాద్రినే నమః శ్రీరూపాయ నమః ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడక వచ్చినాడు ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు ఆలుగాలి పిల్ల నీవు రాళ్ళతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే వలుచు ఉన్నాడు ఆది దేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు నీ పరిణయమే తప్పక జరుగు నీ దిగులంతా తీరిపోవు ఆకాశరాముడు నిజముగానే నిజమే చెబుతా చెప్పిన వాకు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి చదవు యోగిని మాత ఒకరు వచ్చి పెళ్లి ముచ్చటాలాడెదరు అరమరలేక సరియే అనుడి అంతా శుభమే జరుగును నీకు అంటూ చెప్పి ఎరుకల సాని వచ్చిన దాని వెళ్ళెనుగా అపురా మాత నారాయణుగనే చేరెనుగా కతులతో కబురే పంపెనుగా ఆకాశరాజు ఎదురే వచ్చి కడుని లయముగా నమస్కరించి ఆదనులోనికి తీసుకువెళ్ళి ఆసనమిచ్చి కూర్చోబెట్టి దంపతులు కాళ్ళు కడిగి నవ్వులొచ్చి గౌరవించి యోగిని మాత ఎవరు మీరు ఇటులా వచ్చిన వివరము తెలుపు మా నివాసమే శేషాచలము మకులాదేవి అందరు నన్ను నాకు ఒక్క పిల్లడు కలడు అతని పేరే శ్రీనివాసుడు వాడు మహిషగోత్రము కలవాడు చక్కని అందము కలిగిన వాడు పరకాంతలని చిన్నలు లగ్న పత్రిక వ్రాసినారు ఆకాశరాజు సుఖయోగీంద్రులకు లగ్న పత్రిక అందించే పూజ్యులు అయిన మీరే వెళ్ళి వకులామాతకు తెలిపి రండు అరుదించే నారద మునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే పెళ్లి అనగా మాటలు కాదు కాసులు నాడలేనే లేవు శ్రీనివాసుడే పలికిన పలుకులు నారద మునియే ఆరాధించి ఆది పురుషుడమైన నీవు అడిగినంతనే కాదనదెవరు శ్రీనివాసుని పెళ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాగా నీ పిలుపుని వింటే చాలు దేవతలందరూ దిగి వచ్చెదరు నారద ముని పలుకులు వింటూ శ్రీనివాసుడే ఆనందించే పెద్దలు మీరు ధైర్యము చెప్పి ముందుకు నడుపుము దీవెననిచ్చి స్వామి ఆనందిగా కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే కట్టెదను మట్టి కాసుల వాడు అంటూ భక్తులు నన్నే పిలిచెదరు ఆనందముతో కుబేరుడప్పుడు తన
అందమైన సుందరంగా మా అమ్మనే ఇస్తున్నాం, ఇంకేం కావాలి? మేమేం కావాలను అది తెలిసే మేము వచ్చామండి 7 కొండలు దిగి. మీ అమ్మాయిల గుణవతులు రూపవతులు అనే తెలిసే వచ్చాం, ఇంకేం ఇస్తున్నారు అని. సకల గుణ సంపన్నుడు మా స్వామి. అందరు ఏది అడిగినా కూడా లేదు, వలదు, తగదు అని ఎవరిని వ్యత్యాసం చూపించడు, ఓకేగా ఇచ్చేస్తూనే ఉంటాడు. మరి అమ్మల్ని ఎందుకు చేర్చుకుంటున్నాడు పక్కన అంటే స్వామి శక్తి సంపన్నుడు. ఎంత శక్తి సంపన్నుడు అంటే ఇంత అని చెప్పలేము. అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వారు పెరుమాడు. మరి వారికి తగినటువంటి అమ్మలు ఇక్కడ ఉన్నారు అమ్మాయిలు అని మేము ఏం చేశాము. మీరేమో మా అమ్మాయిలే బంగారం అండి, రూపవతులండి, గుణవతులండి, అంతకంటే మేమేమి ఇవ్వాలండి అంటూ చక్కగా లేదనక సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట, పొమ్మలుగా పొమ్మన్నట్టుగా. కానీ అది కాదు కదండి. మా స్వామి వారి చెంతన చేరితే మా స్వామి చాలా శక్తివంతుడు అని చెప్పుకున్నాం కదా. మరి అమ్మలో దయ కరుణ కలిగినటువంటి వారు. బాగా ధనం ఉందనుకో ఎవరికైనా దాన ధర్మం చేస్తే అది వినియోగపడుతుంది. అలాగే స్వామివారి దగ్గర బాగా శక్తి ఉంది. ఆ శక్తి అంతా కూడా అందరికీ ఉపయోగపడేటట్లుగా, బిడ్డలందరినీ రక్షించేటట్లుగా అమ్మలు దయ కరుణ పక్కన చేరి అనుగ్రహించడానికే ఈ ఎదురుకాల మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి చక్కగా ముందుకు రండమ్మా కొంచెం. మా స్వామి కూడా ఎంత భోగ్యంగా మెరిసిపోతున్నాడు. నీలమేఘ శ్యాముడు, ఎంత కాంతివంతుడు. తిరుమల గారు చెప్పారు ఈ రోజు ఆన్లైన్ క్లాస్ లో, మీ స్వామి గుణవంతుడు అయితే మరి వర్ణన అన్నారు. వర్ణన నీలమేఘం అన్నాం. మరి నీలమేఘ శ్యాముడు అంటే వర్ణన తక్కువ ఉంటుందా? ఎక్కువగా మెరుస్తూ ఉంటాడు. కాంతి కలిగినటువంటి వారు పెరుమాళ్ళు. చక్కగా ముందుకు రండి అమ్మ, కొంచెం ముందుకు రండి. మరి అమ్మల్ని పొందడానికి స్వామిట తపస్సు చేశాడట. అంతటి గుణవంతులు రూపవతులు. మరి ఒక ఆమె శ్రీదేవి, మరొక ఆమె భూదేవి. శ్రీదేవి ఒకరు అన్నారట మా స్వామి తోటి, ఒక ఆమె నిలబడే ఉండదండి, ఒక ఆమె ఉన్న చోటు నుంచి కదలండి అన్నారట. అదేనా అండి మన అమ్మలు? మరి నిలకడగా ఉండాలి భూమి, భూమి తగ్గితే భూకంపాలు వచ్చేస్తాయి, మనం అందరూ ఉంటామా? అందుకని అమ్మ మనలాంటి పాపులను మోస్తూ కూడా బరాయిస్తూ కదలకుండా ఉంటుంది భూదేవి. మరి శ్రీదేవి ఒకళ్ళ దగ్గరే డబ్బు ఉంటే సరిపోతుందా? అందరికీ జరగాలి కదా. ఇప్పుడు మనం ఉదయం లేచినప్పటి నుంచి ధనాన్ని నుంచి కొనుక్కుంటూ ఉంటాం. మరి ధనం అనేది మారుతూ ఉండాలి. అంటే ఒక అమ్మవారేమో నిశ్చితగా ఉంటుంది, ఒక అమ్మాయేమో నిశ్చితంగా ఉండదు. అది కూడా ఇద్దరికి అనుకూలంగా అన్నింటినీ సమకూర్చడం కోసమే మా అమ్మలు అలా ఉన్నారు అంటూ మీరు చక్కగా విన్నవించుకుంటూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. కొంచెం ముందుకు రండమ్మా, మీరు జరగండి. నడవదే అమ్మలు అన్ని పెట్టుకొని అందంగా రెడీ అయి ఉన్నారు. అడుగు వేయలేకపోతున్నారు. స్వామిని రమ్మని చెప్పి అందుకనే స్వామి ఏం చేస్తున్నారు, ఇంత పందిళ్ళు, ఇంత జనాలు, ఇంత మండపము ఇవన్నీ తయారు చేసి పెట్టారు స్వామివారి కోసం. మీరు నడవకపోతే ఏడు కొండల నుంచి దిగి వచ్చారు కదా మా అమ్మల కోసం. ముందుకు రమ్మని చెప్పండి.
వచ్చేస్తారు. చాలా వేసాం. 7 కొండలకి వచ్చాం. ఎక్కడ వెనకాల జనాలు ఉన్నారు, ఒక్క అడుగు కూడా ఇలా మీరు వేయండి. వచ్చాము స్వామి కొంచెం రావాలి. మరి అంతటి శక్తివంతుడు కదా, మీరు బ్రతిలాడండి. స్వామి రండి, మా అమ్మాయిని వివాహం చేసుకోండి, మీరు బ్రతిలాడట్లా. ఆడేది బట్టేది మీ దగ్గర. బయటకు ఉంటుంది, ఇక్కడ స్టిక్కర్లు పనిచేయడం. నమస్కరించుకొని దేవశ్రీమన్నారాయణ స్వామి వారికి యజ్ఞోపవీతం. స్పీకర్లు పనిచేయడం లేకపోతే మైకి జయ శ్రీమన్నారాయణ. జీలకర్ర బెల్లమమ్మ. మరి స్వామివారి కళ్యాణం కదండి, ఇవన్నీ ఏమిటి కదా, ఇవి ఎప్పుడు కూడా చేయవలసినవే. మన శాస్త్రమే చెబుతుంది ఇది చేయాలి అని. మరి కంకణధారణ ఎందుకు చేస్తారు? మనం ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక వ్రతం చేయాలన్నా ఆచార్యుల వారు వస్తారు. అయ్యగారు అంటాం కదా మనం, వాళ్ళు కంకణబద్ధుల్ని చేస్తారు. అంటే మనకి ఇతరమైనటువంటి ఎన్ని పనులు ఉన్నా వాటికి కేటాయించగా స్వామి కైంకర్యానికే భద్రమై జరిపిస్తాము అని కంకణబద్ధుల్ని చేస్తారు. మరి పెరుమాళ్ళకి కంకణం ఎందుకండి అంటే ఆయన గోల్డెన్ పనులు కదండి. మనం ఎంతటి వాళ్ళం, ఆయన ఎంతటి వాడు కనుక ఆయన పనులకు ఆయన ఎక్కడ గజేంద్రుడు రక్షింపకున్నను రక్షకుండెవరని ప్రార్థన చేస్తే ఎక్కడ వెళ్ళిపోతాడో పెరుమాళ్ళని, స్వామి మేము చేసేటటువంటి చిన్నిపాటి కైంకర్యాన్ని చక్కగా స్వీకరించవయ్యా అంటూ ఆయన కంకణబద్ధుల్ని చేశాము. అలాగే యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాము. ఇప్పుడు జీలకర్ర బెల్లం ఇవి ఎలాగైతే కలిసిన తర్వాత విడదీయడానికి వీలు లేకుండా ఉంటాయో అలాగే భార్యాభర్తలు ఉండమని మనకు లౌకికమైనటువంటి వివరణ ఇస్తారు. మరి ఇక్కడ పెరుమాళ్ళతోటి అమ్మలు కూడి ఉండేటటువంటి కదా ఈ కళ్యాణ మహోత్సవం. అంటే ఎప్పుడు కూడా ఈ జీవాత్మ పరమాత్మను వీడి ఉండకూడదు. అంటే మనకేమవుతుంది, కొంచెం డబ్బులు రాగాను, కొంచెం పదవి రాగాను అహంకారం అనేది ఒకటి వచ్చేస్తుంది. అవి ఎప్పుడూ పనికిరావు. పరమాత్మకు కృతజ్ఞ భృత్య పరిచారిక భృత్య అంటూ కులశేఖరాలు చెప్పినట్టుగా ఎప్పుడు పరమాత్మ యొక్క దాసులకు దాసము అంటూ ఒకసారి విన్నవించుకొని మన మనస్సుతోటి జీలకర్ర కైంకర్యాన్ని సేవించుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పోతే మాకు ఏమైంది?
జై శ్రీమన్నారాయణ. మాంగళ్య ధారణ నమస్కరించుకుంటాము. మాంగళ్యాలకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పాట పాడు. అక్క చెంగు దోపుకో. వీళ్ళు పోసేటప్పుడు మీకు కనపడితే అమ్మాయి పోసేటప్పుడు ఇలా కనపడుద్ది. ఓకేనా? ఆమెను కూర్చోబెట్టు. ఏం కనపడుతుంది ఆమె నిలబడి చేసుకోవాలకు. నా పని నాకు
నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి కలువల శేషలు కలికి స్వలమపచు చేటి చూపులివి కలువల శేషలు కలికి స్వలమపచు చేటి చూపులివి చిలుకల మల్లల శేషలు మీలో చిలుకల మల్లల శేషలు మీలో నలుగడ ముసి ముసి నవ్వులివి నలుగడ ముసి ముసి నవ్వులివి నలుగడ ముసి ముసి నవ్వులివి కందువమి నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అందములాయను అదననివి తామర శేషలు తలకొనె మీకును మోము మోమురియు ముద్దులివి తామర శేషలు తలకొనె మీకును మోము మోమురియు ముద్దులివి సేమంతి శేషలు చెలియకు నీకొను సేమంతి శేషలు చెలియకు నీకొను చేమిరి గోళ్ళ చెనకులివి చేమిరి గోళ్ళ చెనకులివి చేమిరి గోళ్ళ చెనకులివి కందువమి నిత్య కళ్యాణమునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అందము అస్తు శ్రీస్తన కస్తూరి వాసనావాసి తోరసే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాకుచ కస్తూరి కర్ధమాంకిత వక్షసే యాదవాత్రి నివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం స్వచిష్టామాళికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీనగర్యాం మహాపూర్యాం తామ్రపర్ణుత్తరే తటే శ్రీతింత్రిణీమూలధామ్నే షడకోపాయ మంగళం శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేత్తి సాత్వికైః వితర్కాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం తూళామూళావతీర్థాయ తోషితాఖిల వివాహ మహోత్సవం చేసుకున్న తర్వాత చక్కగా అమ్మలతోటి కూడి మహర్షి ఆశ్రమంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి తరువాత శిలారూపంగా ఎందుకు మారారు పెరుమాళ్ళు అంటే మనందరికీ దర్శనాన్ని ఇవ్వటం కోసమే ఆయన శిలారూపాన్ని దాల్చాడు. ఆ శిలారూపం దాల్చేటటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు మనం చక్కగా సేవించుకున్నాం. మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే పాదము పెట్టినంతనే
మళ్ళీ ఎటు చూడాలి ఓకేనా నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఊపిరా గట్టిగా పవళించు శ్రీనివాస మా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేదవేశ కట్టిదివి పూర్ణ భూవంతులాటలాడుచు సతులతో సరసంబులాడుచుంటా నన్ను సిగ్గులగబోయు కలులను పంచుడే మా భాగ్యము అలవేలు మంగళతో అటు పక్క పద్మావతి తోడను నిరుహరి సతుల నడుమా అవతించే బలము వర్షించగా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేద వేద్య కట్టిదిని పూల ఉయ్యాల కట్టిదిని పూల ఉయ్యాల కట్టిదిని నాకు వింజామరాం సమర్పయామి பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் மல்லாண்டதிந்தோல்மணி வண்ணாவும் சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மோடும் நின்னோடும் பிரிவின்னி ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின்வல மார்பினில் வாசுகின்ற மங்கையும் பல்லாண்டு வடிவாய் சோதி வளத்துறையும் சுடராசியும் பல்லாண்டு படை போர் புக்குமு ஜெங்கும் அப்பாஞ்ச சென்னியமும் பல்லாண்டே பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் மல்லாண்டதின் தோல்மணி வண்ணாவும் சேவடி செவி திருக்காப்பு
அடியோமோடும் நின்னோடும் பிரிவின்னி 1000 பல்லாண்டு வடிவாய் வளம் அர்பினில் வாசுகின்ன மங்கையும் பல்லாண்டு வடிவாய் சோதி வளத்துறையும் சுடர் ஆசையும் பல்லாண்டு படை போர்புக்கு முஜெங்கும் అప్పాంచ సెన్నియముం పల్లాండే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి, భగవంతుడు యొక్క పిల్లలైన మనమందరము కూడా చక్కగా సేవించుకోవాలని వేంచేసి ఉన్నారు. అలాగా పిల్లలందరూ సేవించుకొని దిద్దుబాటు అవుతారు అంటూ ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాంటి శనివారం రోజున చక్కగా ఈ బొగ్గరపువారి వీధిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు భక్త బృందం అందరూ కూడాను. మా జిఎస్ స్వామి వారి అనుగ్రహానుసారంగా ఈ కళ్యాణ కైంకర్యాన్ని జరిపించడం జరిగింది. అందరూ కూడా ఎప్పుడు చక్కగా తెల్లవేళల సుఖశాంతులతో సంపదలతో భక్తి కలిగి ఉండాలని ఆ పెరుమాళ్ళను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.